హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ స్కూల్స్లో ఖాళీగా ఉన్నటువంటి క్లర్క్తో పాటు ఇంకా ఇతర ఉద్యోగాలకి సంబంధించి పర్మనెంట్ పద్ధతిలో భర్తీ చేయడానికి ఒక సూపర్ నోటిఫికేషన్ వచ్చింది. కేవలం 10th పాస్ అయితే మీరు 45,000కి పైగా శాలరీ పొందొచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. 50 ఏళ్ళ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తున్నారు. 23rd జనవరి లోపు అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫిమేల్ అందరికీ అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ ఇంకా ఎవరికి తెలియదు అనమాట. యూట్యూబ్లో ఫస్ట్ నేనే మీకు ఈ జాబ్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. చాలా మంచి నోటిఫికేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూసేసి ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోండి. ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి ఒక ప్రభుత్వ స్కూల్స్లో వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. అయితే నోటిఫికేషన్ ద్వారా కొన్ని పర్మనెంట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు, మరికొన్ని ఉద్యోగాల్ని కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. అయితే మీకు ముందుగా పర్మనెంట్ ఉద్యోగాల గురించి చెప్పిన తర్వాత మిగతా పోస్టుల గురించి అయితే చెప్తాను. అయితే నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేయొచ్చు అంటే మీరు ఇండియన్ సిటిజన్ ఉంటే సరిపోతుంది. ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మనకి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. నోటిఫికేషన్లో 23rd జనవరి వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. కాబట్టి మీరు వీడియోని ఎండింగ్ వరకు చూస్తే ఎలా అప్లై చేయాలో కూడా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి. అండ్ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, ఎవరైతే నోటిఫికేషన్కి అప్లై చేస్తారో ఫస్ట్ మీకు ఒక రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. రిటర్న్ టెస్ట్ అనేది పాస్ అయిన తర్వాత పోస్ట్ని బట్టి మీకు స్కిల్ టెస్ట్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. ఫర్దర్గా మీకు పోస్ట్ని బట్టి ఇంటర్వ్యూ ఉంటుంది, లేక ఉండకపోవచ్చు. అంటే మోస్ట్లీ మనకి క్లర్క్ ఉద్యోగాలకి సంబంధించి మాత్రం ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. అయితే నోటిఫికేషన్ ద్వారా మనకి ఏమేమి ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు, వాటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఎంత, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఎంత సాలరీ పే చేస్తారు అన్నీ కూడా ఇక్కడ మీకు క్లియర్గా నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇందులో మనకి టీచింగ్ పోస్టులు ఉన్నాయి, అలాగే నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి, అండ్ మనకి ఇంకా క్లర్క్ లెవెల్ జాబ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, మనకి క్లర్క్ జాబ్కి సంబంధించి చూడండి రెగ్యులర్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ ఏంటంటే జస్ట్ మీరు 10th క్లాస్ అనేది చదివి ఉంటే సరిపోతుంది, అప్లై చేసేసుకోవచ్చు. లెవెల్ 2 ప్రకారం బేసిక్ పేనే 19,000 నుంచి 63,000 వరకు బేసిక్ పే ఉంటుంది. దాంతోపాటుగా మీకు డిఏ ఇంకా ఇతర అలవెన్సెస్ అన్నీ ఉంటాయి. అన్నీ కలుపుకుంటే మీకు స్టార్టింగ్లోనే 45,000 వరకు కూడా సాలరీ అనేది తీసుకోవచ్చు అనమాట. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ చెప్పేశాను కదా, ఇది మనకి క్లర్క్ జాబ్ కాబట్టి మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి టైపింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. మెయిన్గా మనకి ఎంఎస్ వర్డ్ లేదంటే ఆన్లైన్ టైపింగ్ టూల్లో మీకు ఈ చిన్న స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. అండ్ మీకు షార్ట్ హ్యాండ్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 31st డిసెంబర్ 2025 వరకు మినిమం 18 నుంచి 50 years లోపు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇదే నోటిఫికేషన్లో మనకి పీజీటీ ఉద్యోగాలు ఉన్నాయి. సో పీజీటీ అంటే ఏం లేదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ అనమాట. సో పీజీటీకి సంబంధించి బయాలజీ విభాగంలో వేకెన్సీ ఉంది. ఇంకా వేరే విభాగాలు కూడా ఉన్నాయి. సో దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ చేసిన వాళ్ళు, లేదంటే మాస్టర్స్ డిగ్రీ చేసి బీఎడ్ చేసిన వాళ్ళు, లేదంటే 3 years ఇంటిగ్రేటెడ్ బీఈడి చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. 70,000కి పైగా సాలరీ ఉంటుంది. జనరల్ కేటగిరీకి వేకెన్సీ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి పీజీటీ మ్యాథ్స్కి సంబంధించి కూడా వేకెన్సీ ఉంది. అలాగే కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్కి సంబంధించి కూడా వేకెన్సీ ఉంది. అలాగే మనకి లైబ్రేరియన్, సో చాలామంది లైబ్రేరియన్ జాబ్స్ కూడా చూస్తుంటారు కదా. సో లైబ్రేరియన్కి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీలు ఉన్నాయి. లైబ్రేరియన్ ఉద్యోగాలకి సంబంధించి 55,000కి పైగా సాలరీ ఉంటుంది. జనరల్ కేటగిరీకి వేకెన్సీ ఇచ్చారు కాబట్టి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి లైబ్రరీ సైన్స్లో డిగ్రీ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేకపోతే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో డిగ్రీ చదివిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, మీకు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి టీచింగ్ చేసేటువంటి ప్రొఫెషన్సీ ఉండాలి. 21 నుంచి 35 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లో క్లియర్గా ఇచ్చారు.
అలాగే మనకి టీజీటీకి సంబంధించి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. టీజీటీకి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు డిగ్రీ పాస్ అయ్యి ఉండి బీఈడీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. లేదంటే మీరు 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. టీజీటీ పోస్టులకి సంబంధించి 70,000కి పైగా సాలరీ ఉంటుంది. సోషల్ సైన్స్కి సంబంధించి వేకెన్సీ ఉంది. అలాగే జనరల్ సైన్స్కి సంబంధించి కూడా వేకెన్సీ అనేది అవైలబుల్లో ఉంది. అండ్ ఇంకా మనకి ఇక్కడ అప్పర్ డివిజన్ క్లర్క్ అని చెప్పేసి జాబ్ ఉంది. దీనికి ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. డ్రైవర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. డ్రైవర్ ఉద్యోగాలకు వచ్చేసి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే 10th క్లాస్ అనేది పాస్ ఉండి హెవీ అండ్ లైట్ మోటార్ వెహికల్కి సంబంధించి లైసెన్స్ ఉండి డ్రైవింగ్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు డ్రైవర్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. 50 years వరకు ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అలాగే మనకి ఇదే నోటిఫికేషన్లో వార్డ్ బాయ్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ 10th అనేది పాస్ అయ్యి ఉండి ఇంగ్లీష్కి సంబంధించి బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 30,000 వరకు సాలరీ ఇస్తారు. 18 నుంచి 50 years వరకు ఏజ్ లిమిట్ అనేది ఉంది. సో మనకి జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీలలో వేకెన్సీస్ అనేవి కేటాయించారనమాట. అయితే ఒక జాబ్స్కి సంబంధించి అప్లై చేయాలంటే అప్లికేషన్ ఫీజు కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 250 రూపీస్, జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళు 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఫీ పేమెంట్ వచ్చేసి ఏ విధంగా పే చేయాలంటే ఇక్కడ వాళ్ళు అకౌంట్ నెంబర్ ఇచ్చారు, దానికి సంబంధించి అకౌంట్ హోల్డర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చారు. సో డైరెక్ట్గా మీరు ఫీ పేమెంట్ చేసేసి దానికి సంబంధించి ఫీ రిసిప్ట్ని అప్లికేషన్ ఫామ్కి అయితే అటాచ్ చేస్తే సరిపోతుంది. అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది మన వెబ్సైట్లో ఇచ్చాను. ఆ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని అందులో మీ డీటెయిల్స్ అనేవి రాసేసి అప్లికేషన్ ఫామ్కి మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అని అటాచ్ చేసేసి వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి పోస్టల్ అడ్రస్ ఉంది కదా, దీనికి మీరు ఆర్డినరీ పోస్ట్ త్రూగా కానీ లేదంటే రిజిస్టర్డ్ పోస్ట్ త్రూగా కానీ స్పీడ్ పోస్ట్ త్రూగా కానీ మీరు అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. సో ఎటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే పంపించద్దు, ఓన్లీ జిరాక్స్ కాపీస్ మాత్రమే అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు పంపించాల్సి ఉంటుందన్నమాట. సో ఆల్రెడీ మీకు చెప్పాను కదా, సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి కేవలం ఒకటే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ చేస్తారనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఇప్పుడు చెప్పినటువంటి వేకెన్సీస్కి అందరికీ కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. 20th January వరకు కూడా టైం ఉంది. ఆ డేట్లో మనము ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. జాబ్స్కి అప్లై చేయడానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఇదే అనమాట. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఇందులో మీరు మీ డీటెయిల్స్ అనేవి రాసేసి ఇక్కడ మీరు బాక్స్లో ఇక్కడ ఏదైతే బాక్స్ కనిపిస్తుందో ఈ బాక్స్ ప్లేస్లో మీ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది అతికించేసి ఇక్కడ మీరు సిగ్నేచర్ పెట్టేసేసి మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసి అప్లికేషన్ ఫామ్లో మీ డీటెయిల్స్ అనేవి రాసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఏమేమి డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాలో కంప్లీట్గా ఇచ్చారు అన్నీ కూడా క్లియర్గా చూసుకొని అప్లికేషన్ ఫామ్కి ఆ జిరాక్స్ కాపీస్ అన్ని అటాచ్ చేసి మీరు అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. సో ఎవరైతే అప్లికేషన్స్ పంపిస్తారో అందులో వాటిని షార్ట్ లిస్ట్ చేసేసి ఫర్దర్గా మీకు సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి సైనిక్ స్కూల్ సంబాల్పూర్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి 130కి పైగానే సైనిక్ స్కూల్స్ అనేవి ప్రజెంట్ ఉండడం అయితే జరిగింది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉండడం అయితే జరిగింది. కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ కూడా అప్లై అయితే చేసుకుని మనకి ఆల్ ఇండియా జాబ్ ట్రాన్స్ఫర్స్ అయితే ఉంటాయి. పర్మనెంట్ ఎల్డీసీ జాబ్ ఉంది కాబట్టి డెఫినెట్గా అయితే మిస్ చేసుకోకుండా ట్రై చేయండి. సో మీకు ఇనిషియల్ పోస్టింగ్ అక్కడే ఉంటుంది, తర్వాత మనము ట్రాన్స్ఫర్స్ అయితే ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా అప్లై అయితే చేసుకోండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా కానీ అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.